హై గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం కంప్లీట్గా రోడ్స్టర్ బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రాండ్లో మనకి క్వాలిటీ ఎట్లా ఉంటుంది, కంఫర్ట్ ఎట్లా ఉంటుంది, అండ్ మనకి ఏ డిజైన్స్ అయితే ఉంటే ప్రైస్ రేంజ్ ఏంది, ఈ ప్రైస్ రేంజ్లో మనకి మ్యాక్సిమం రోడ్స్టర్ అంటే మొత్తం బడ్జెట్లో వస్తాయి. మన ఛానల్లో ఎక్కువ ప్రోడక్ట్స్ గిట్ట మనకి రోడ్స్టర్ నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లలో ఇది బెస్టా కాదా ఇదండి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని బ్రాండ్ రివ్యూస్ అనేటివి ఈ ఛానల్లో నెక్స్ట్ తీసుకొస్తూనే ఉంటా. అండ్ మనకి ఇది ఓన్లీ రోడ్స్టరే కాదు, హైలాండర్, మషన్ హార్బర్ ఇట్లాంటి మంచి మంచి బడ్జెట్ బ్రాండ్లు అవి గిట్ట రివ్యూస్ అనేటివి ఈ ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతుండండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనం బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలంటే దాని హిస్టరీ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ రోడ్స్టర్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్ అది గిట్ట మనకి యాండీ మాస్ అతను ఒక క్రియేట్ చేశాడనమాట. ఇది మింత్రా బ్రాండ్ అనమాట. మింత్రా వాళ్ళే క్రియేట్ చేశారు ఈ బ్రాండ్ని. 2013లో మనకి బ్రాండ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రోడ్స్టర్ బ్రాండ్ అనేది మనకి మెయిన్గా రైడర్స్ గురించి తయారు చేసిన బ్రాండ్ అనమాట. మెయిన్గా రైడర్ జాకెట్స్, రైడర్ బూట్స్, మొత్తం రైడర్ మెటీరియల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడైనా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి విజిట్ చేస్తే దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ సపరేట్ హెల్మెట్సే కాకుండా వాళ్ళకి తగ్గట్టు రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ జాకెట్స్ కానీ, రైడర్ జాకెట్స్ కానీ, వాళ్ళ బూట్స్ కానీ, వాళ్ళకి సేఫ్టీవి ఉంటాయి కదా, ఇవన్నీ సపరేట్గా కొన్ని టీషర్ట్స్ గిట్ట దొరుకుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ టీషర్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ షర్ట్స్ ఇట్లాంటివి కూడా దొరుకుతాయి. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మోటో జీపీ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి మోటో బ్లాగింగ్ ఇట్లా ఉంటారు కదా, వీళ్ళగానే సపరేట్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అట్లనే మనకి ఫస్ట్ ఈ రోడ్స్టర్ బ్రాండ్ అనేది కంప్లీట్గా వీడి గురించి అనేది తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఇది మనకి బడ్జెట్లో రావడం జరిగింది. అన్నీ మనకి ఈ చెల్సీ బూట్స్ కానీ, లెదర్ జాకెట్స్ కానీ బడ్జెట్లో ఒక 1500-2000 అనేది వచ్చేటి. బయట వేరే బ్రాండ్స్ అనేటివి మొత్తం ఒక్క లెదర్ జాకెట్ కొనాలన్నా 3000, 3500, 5000 ఈ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. కానీ రోడ్స్టర్ నుంచి తక్కువ బ్రాండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ బ్రాండ్ అనేది క్లిక్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఈ రోడ్స్టర్ బ్రాండ్ అనేది కంప్లీట్గా మన క్యాజువల్ వేర్స్కి స్టూడెంట్స్ అనేది అట్రాక్ట్ చేయడం వల్ల ఎక్కువ సేల్స్ అనేటివి ఎక్కువైపోయినాయి. మనకు మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మింత్రాలో ఎక్కువ సేల్స్ అనేటివి, ఎక్కువ రివ్యూస్ అనేటివి గిట్ట మొత్తం కంప్లీట్గా రోడ్స్టర్ బ్రాండ్కి ఉంటాయి. ఎందుకంటే బడ్జెట్లో క్వాలిటీ బాగుంటుంది అనమాట. మెయిన్గా ఇప్పుడు మనం క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి రోడ్స్టర్ బ్రాండ్ నుంచి తీసుకున్నది అనమాట. ప్రైస్ వచ్చేసరికి 500 రూపీస్లో అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఈ క్వాలిటీ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కంప్లీట్గా ఒక మంచి క్లాత్ మెటీరియల్ ఇచ్చి కొంచెం వర్క్మ్యాన్షిప్ అయితే కొంచెం తగ్గిందనేది చెప్పుకోవచ్చు. వర్క్మ్యాన్షిప్ అయితే అంత బెటర్గా అంత నెక్స్ట్ లెవెల్ అయితే లేదు, బడ్జెట్లోనే ఉంది. కానీ 100% వర్త్. అండ్ మనకి వర్త్ కంటే ఎక్కువనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది 500 రూపీస్ కాకుండా ఒక 1000, ఒక 800 ప్రైస్ గిట్ట మనకి ఈ హుడీకి అయితే పెట్టవచ్చు. అండ్ మనకి 500 రూపీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ జాకెట్ చూసుకున్నట్టయితే ఇది గిట్ట మనకి రోడ్స్టర్ నుంచి అయితే తీసుకున్న ఇది 800 రూపీస్లో మనకి రోడ్స్టర్లో రీసెంట్గానే పర్చేస్ చేసిన ఇది. సేమ్ ఇది గిట్ట క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ కొంచెం వర్క్మ్యాన్షిప్ అయితే నార్మల్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వర్క్మ్యాన్షిప్, ఈ డీటెయిలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వర్క్మ్యాన్షిప్ అనేది కొంచెం డల్ అయింది. అంత ప్రైస్ రేంజ్లో ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. కానీ మనం పెట్టిన బడ్జెట్కి ఖచ్చితంగా 100% వర్త్ అని అయితే చెప్పుకోవచ్చు. క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సైజ్, ఎందుకంటే ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోర్, ఓన్లీ మింత్రాలో మాత్రమే దొరుకుతుంది, బయట అస్సలు దొరకదు. ఓన్లీ మింత్రాలో దొరుకుతున్నప్పుడు మనకి ఆన్లైన్ చాలామంది ఏం భయపడతారంటే, అరే ఆన్లైన్లో ఉంటే సైజెస్ ఎట్లా వస్తాయో, ఏ సైజులు ఉంటాయో అవి రిటర్న్ చేయడమే అంత పెద్ద కథ ఉంటుంది. దీంతో ఎందుకు టెన్షన్ పడడం, డైరెక్ట్ ఆఫ్లైన్కి వెళ్ళి ఒకసారి ట్రయల్ చేసి చూసి తీసుకోవచ్చు కదా అన్నట్టు అయితే ఉంటారు. సైజెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా. అట్లా మనకి నార్మల్గా ఇప్పుడు సేమ్ టు సేమ్ బేసిక్గా ఉండేది పెప్పీ జీన్స్ కానీ, జారా కానీ, H&M కానీ వీటి సైజెస్ ఉంటాయి కదా, సేమ్ టు సేమ్ అదే సైజ్ రోడ్స్టర్ అనమాట. సేమ్ టు సేమ్ అనమాట. దానికంటే కొంచెం ఎక్కువ కాదు, దానికంటే కొంచెం తక్కువ కాదు, సేమ్ టు సేమ్ ఉంటుంది. జూడియో ఒకవేళ చూసినట్టయితే మీరు జూడియోలో కొంచెం సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా నాకు ఎక్సెల్ అయితే వస్తుంది, అది కాకుండా జూడియోలో మాత్రం ఓన్లీ ఎల్ అయితే పర్చేస్ చేస్తాయి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజెస్ అయితే ఉంటాయి. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఒకసారి రోడ్స్టర్ బ్రాండ్ కొనాలనుకుంటే జూడియోని విజిట్ చేసి అక్కడ ఒకసారి ట్రయల్ చేసి చూడండి మీ సైజెస్. దాంట్లో ఉన్నదానికంటే ఒకటి తక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు అందులో ఇల్లు ఉందంటే ఎక్సెల్ తీసుకోండి, దీంట్లో అది బెటర్ అనమాట. ఎందుకంటే జూడియోలో కొంచెం సైజెస్ ఎక్కువ ఉంటాయి, మనకి రోడ్స్టర్లో మనకి పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకునేది మనకి డిజైన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువ అయితే మనకి రోడ్స్టర్ నుంచి అయితే ఉంటాయి. రోడ్స్టర్, మషన్ హార్బర్, హైలాండర్ అనేది బడ్జెట్లో మనకి చాలా కనిపిస్తాయి మనకి ఈ మింత్రా బ్రాండ్ నుంచి అనమాట.
ఓన్లీ మింత్రాలో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా తెలుస్తుంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవి మూడే అనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి ఎక్కువ కలెక్షన్లు మాత్రం మనకి మస్టర్డ్ హార్బర్, హైలాండర్ కంటే ఎక్కువ రోడ్స్టర్కే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి మీరు ఒకసారి, మీకు అర్థమవుతుంటుంది. ఈ ఛానల్లో డీకోడ్ వీడియోలు అయితే చాలా చేసిన మనకి సెలబ్రిటీస్ గురించి ఇవన్నీ. దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేది మనకి ఈ 3 బ్రాండ్స్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ పరంగా అండ్ మనకి దీని కంఫర్ట్ పరంగా చాలా మంచిగా ఉంది. అందుకు మనం ఇవైతే సెలెక్ట్ చేసినా. నాకు తెలిసి ఈ బ్రాండ్కి ఒక రేటింగ్ అలాంటూ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 10కి 8 అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా. ఈ మొత్తం కంప్లీట్ పాయింట్స్లలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రోడ్స్టర్ బ్రాండ్కి ఏదైనా ఇంప్రూవ్మెంట్గా ఏమైనా చెప్పాలనుకుంటే వర్క్మెన్షిప్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ బ్రాండ్ ఇంకా ఆగదని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని నెక్స్ట్ ఇంకా ఏ బ్రాండ్ ఇది రివ్యూ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.